హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక కామెంట్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగింది. సో ఆ కామెంట్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఈ చాట్లో. ఏంటంటే ఆల్రెడీ ఎంప్లాయీ అనమాట, ఆర్మీలో జాబ్ చేసినటువంటి ఒక ఎంప్లాయీ మరి బీపీఈడి చేసుకోవచ్చా అంటే బీపీఈడి చేయడానికి కోర్సు డైరెక్ట్ ఎగ్జామ్స్కి వచ్చి ఏమన్నా రాసుకోవచ్చా అంటే లీవ్లో వస్తారు కదా, 1 month ఆర్ 2 months వస్తారు కదా, ఆ ఎగ్జామ్ టైంలో లీవ్ తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి ఆ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే ఏమైనా యూజ్ అవుతుందా, యూజ్ అవ్వదా, ఎలిజిబిలిటీ అయినా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇలా చేస్తే అది ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండి ఇంకొక కోర్సు చేయాలంటే దానికి ఆ టైంలో ఖాళీగా ఉండాలన్నాడు. కోర్స్ చేసే టైంలో మనకి ఆ పీరియడ్లో మనం జాబ్ చేస్తూ ఉండకూడదు, ఎడ్యుకేషన్ లీవ్లోనైనా ఉండాలన్నమాట. సో కన్సర్న్ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్లో మరి మీ పై అధికారులు అంటే ఆ డిపార్ట్మెంట్లో మీకు ఎడ్యుకేషన్ లీవ్ ఏదన్నా ఇవ్వగలిగితే మాత్రం ఎడ్యుకేషన్ లీవ్ తీసుకొని వచ్చేసి మీరు మళ్ళీ కోర్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అలా ఇవ్వరు, మరి ఒకవేళ ఇవ్వరు అంటే చేస్తే మీకు యూజ్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే జనరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, జనరల్ ఎడ్యుకేషన్లో అయితే మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాము, ఒక టీచరే అనుకోండి, మరి హయ్యర్ క్వాలిఫికేషన్ కోసం సపోజ్ ఇప్పుడు యూజీడీ చేసిన వాళ్ళు ఉన్నారు, హయ్యర్ క్వాలిఫికేషన్ కావాలంటే బీపీడీ చేయాలి. అంటే బీపీడీ చేయడం కోసం మనకు ఇన్ సర్వీస్ కింద పోయి మళ్ళీ మనము ఇన్ సర్వీస్ కింద మనం వెళ్ళి కోర్స్ చేసుకొని పూర్తి చేసుకొని రావచ్చు. సో దానికి కూడా మనం కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, అక్కడ నుంచి మనం పర్మిషన్ తీసుకొని మరి కోర్సు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మరి ఆర్మీలో కూడా ఈ విధంగా అడుగుతూ ఉన్నారు కాబట్టి క్లియర్గా ఇస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. థ్రెడ్స్ అంటే ఒక పర్సన్ మీద ఏమైనా టార్గెట్ ఉండింటే కన్నా, అంటే ఇప్పుడు నక్సల్స్ టార్గెట్ అనేది ఉంటుంది కదా, సో అదేవిధంగా ఏదైనా ఉంటే అతనికి ఒక 1 year కానీ 2 year కానీ మరి అధికారికంగానే లీవ్స్ ఇస్తారనమాట. ఆ టైంలో ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందో లేదో అనేది తెలియదు. అది ఖాళీ పీరియడ్ లీవ్లో ఉంటావు కాబట్టి ఒకవేళ చేసుకుంటే యూజ్ అవుతుందో లేదో ఒక క్లారిటీ అనేది మీ డిపార్ట్మెంట్లో అడిగి మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఇది క్లారిటీ ఇస్తూ ఉన్నాను. ఆర్మీలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఇట్లా కోర్స్ చేసుకుంటే యూజ్ అవుతుందా కాదా, లీవ్లో వచ్చి డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుందా లేదా అని అడుగుతూ ఉన్నారు. సో డైరెక్ట్గా వచ్చి లీవ్లో మనం ఎగ్జామ్స్ రాసి సరిపోదు అని చెప్పేసి మీకు క్లియర్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.